రాఘవ చెద్దా గారిని సస్పెండ్ చేశారు. ఎవరు చేశారంటే ఇప్పుడున్న లీడింగ్ పార్టీ బీజేపీ. ఆయన అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేకనా ఆయన సస్పెండ్ చేసింది, లేకపోతే భయపడుతున్నారా? ఆయనను సస్పెండ్ చేయాల్సిన కారణం ఏముంది? ఆయనను ఎదుర్కోలేకనా? ఎవ్వరు ప్రభుత్వం గురించి ప్రశ్నించినా వాళ్ళని సస్పెండ్ చేయడమేనా మీ పని? సవాళ్ళని ఎదుర్కొనే దమ్ము మీ దగ్గర లేదా? సవాళ్ళని ఎదుర్కొనే సత్తా మీ దగ్గర లేదా? నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం న్యాయం జరగాలని రాఘవ చెద్దా గారు పార్లమెంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ని రేజ్ చేస్తున్నారు. ముందు దానికి సమాధానం చెప్పండి, తర్వాత సస్పెండ్లు మర్డర్లు ఇవన్నీ చేద్దరు, కానీ ముందైతే సమాధానం చెప్పండి. ఆ కేజ్రీవాల్ని ఆయనకు ఏ తప్పు లేకపోయినా 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టే నిర్ధారించింది ఆయన దగ్గర ఒక్క తప్పుకిన లేదు అని చెప్పేసి. ఇప్పుడు రాఘవ చెద్దా గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తుంటే ఆయనను సస్పెండ్ చేసేది. ఇప్పుడు ప్రశ్నిస్తేనే పాపం ఉన్నట్టుంది. బీజేపీ ప్రభుత్వము ప్రశ్నలకు ఎదుర్కోలేకుండా ఉన్నది. అదే ప్రశ్నలకు ఎదుర్కొనే దమ్ము ఉంటే ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారు. అరే మనిషి పుట్టిన కాడ నుంచి చచ్చిపోయేదాకా, సంపాదన దాకా ప్రతి దానికి జీఎస్టీ కడుతున్నాడు అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండాలి. ప్రజలే ప్రభుత్వం కోసం ఉన్నట్టున్నది.